పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగిందని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించే నైతిక హక్కు బీఆర్ఎస్ నేతలకు లేదన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఒక్కరికి కూడా ఉద్యోగాలు రాలేదని, కేవలం కేసీఆర్ కుటుంబం మాత్రమే బంగారుమయం అయిందన్నారు. వరంగల్ జిల్లా పర్యటనలో భాగంగా మాట్లాడిన మహేష్ కుమార్ గౌడ్ కేటీఆర్ తీరును తప్పుపట్టారు. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని లైవ్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ భాస్కర్ అందిస్తారు. భాస్కర్, ఓవర్ టు యూ. థ్యాంక్ యూ సంజన. తెలంగాణ రాష్ట్రంలో 10 ఏళ్లు టీఆర్ఎస్ పార్టీ అధికారం ఉంది. ఎవరికి కూడా న్యాయం జరగలేదు. ఒక్క ఉద్యోగాలు కూడా ఎవరికి కూడా సామాన్య బడుగు బలహీన ప్రజలకు ఒక్కరు కూడా న్యాయం జరగలేదని చెప్పేసి టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కామెంట్ చేయడం జరిగింది. ఈ నెల 19న జరగనుండి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి సంవత్సర కాలం పూర్తవుతున్న నేపథ్యంలో ఈ నెల 19న సీఎం రేవంత్ రెడ్డి వరంగల్లో భారీ బహిరంగ సభ పెట్టబోతున్నాడు. ఈ సభకు ఆర్ట్స్ కాలేజీలో ఇందిరా మహిళా శక్తి ఒక పేరు అనే నామకరణం చేశారు. ఆ రోజు ఇందిరాగాంధీ పుట్టినరోజు సందర్భంగా ఆ రోజు సభ నిర్వహించే అవకాశం ఉంది. ఇప్పటికే సభకు సంబంధించి పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం. అయితే ఈ నేపథ్యంలో ఈ రోజు వరంగల్ పర్యటనకు వచ్చినటువంటి పీసీసీ చీఫ్, తనతో పాటు మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, మంత్రి కొండ సురేఖ కూడా వరంగల్ 19న జరగబోయే సభను పూర్తిగా పరిశీలించడం జరిగింది. ఆ నేపథ్యంలో కావాల్సిన అన్ని ఏర్పాట్లు కూడా దగ్గర ఉండి చూసుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలో మీడియాతో మాట్లాడుతున్న సందర్భంలో 10 ఏళ్లు టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది. ఎవరు కూడా న్యాయం జరగలేదు, ఒక్క ఉద్యోగం రాలేదు. అనేక సందర్భాల్లో తెలంగాణ ప్రజలు వంచనకు గురయ్యారు, మోసం చేసి తప్పకుండా కాంగ్రెస్ పార్టీ ఇలాంటి టీఆర్ఎస్ పార్టీ అట్లా చేసింది కాబట్టి పూర్తిగా దెబ్బ కొట్టారు, బండకేసి బాధిరు. ఆ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ అధికారం ఇచ్చారు. తెలంగాణ ప్రజలు కూడా కాంగ్రెస్ పార్టీకి ఒకసారి అవకాశం ఇచ్చారు. అవకాశాన్ని పూర్తి స్థాయిలో 10 నెలల కాలంలో సుమారుగా సంవత్సర కాలంలో పూర్తిగా ఏడాది పాటు ప్రభుత్వం గడుస్తున్న నేపథ్యంలో రేవంత్ రెడ్డి అధ్యక్షతన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఉన్నటువంటి నేతృత్వంలో తెలంగాణ ప్రజలకు కావాల్సిన అన్ని పూర్తిగా ఏర్పాటు చేయడం జరిగింది. అనేక సంక్షేమ పథకాలు ఇవాళ ముఖ్యంగా హైదరాబాద్ చూసుకుంటే హైడ్రా విషయంలో గత ప్రభుత్వంలో టీఆర్ఎస్ నేతల అండదండలతోటే పూర్తిగా హైదరాబాద్ మొత్తం పూర్తిగా ధ్వంసం చేశారు, చెరువులు కబ్జా చేశారు. అవన్నీ కూడా ఇలా హైడ్రా పేరుతోటి హైదరాబాద్ తీసుకొచ్చిన తర్వాత సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా మొత్తం హైడ్రా మొత్తం ఒక స్మార్ట్ సిటీగా చేస్తుందని చెప్పి హైదరాబాద్లో చెప్తున్న పరిస్థితి. అదేవిధంగా ఇలా మహిళలకు సంబంధించి ఫ్రీ బస్సు కావచ్చు, గ్యాస్ సబ్సిడీ కావచ్చు, ఇట్లా అనేక సంక్షేమ పథకాలు తీసుకురావడంలో సంవత్సర కాలంలో కాంగ్రెస్ పార్టీ విజయవంతమైంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షన పూర్తి స్థాయిలో సక్సెస్ఫుల్ అయింది కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో 19 సభ జరుపుతుందని చెప్పడం జరిగింది. ఆ నేపథ్యంలో వరంగల్ వేదిక చేసుకోవడం జరిగింది కాంగ్రెస్ పార్టీ. ఆ నేపథ్యంలో వరంగల్ అనేక సంక్షేమ పథకాలకు వరంగల్ వేదికగా ఉన్నది. రాణి రుద్రమాదేవి కావచ్చు, సమ్మక్క సారలమ్మ వేదిక కావచ్చు, అనేక పోరాటాలకు కాకతీయ యూనివర్సిటీ కావచ్చు, తెలంగాణ ఉద్యమంలో మలదేశ ఉద్యమంలో కీలక పాత్ర పోషించింది వరంగల్ జిల్లా. కాబట్టి ఈ సభని వరంగల్ జిల్లాలో జరపాలని చెప్పేసి ఒక ప్రభుత్వం కావచ్చు, ఒక పార్టీ నిర్ణయించని చెప్పి మహేష్ కుమార్ గౌడ్ చెప్పడం జరిగింది. ఆ నేపథ్యంలోనే పూర్తి స్థాయిలో కాంగ్రెస్ సభ సక్సెస్ జరగబోతుంది. సుమారుగా 1,00,000 మందితోటి 19న సభ జరగబోతుందని చెప్తున్న పరిస్థితుంది. ఆ సభకు ఇప్పటికే పూర్తి ఏర్పాట్లు చేశారు సంజన.